తల్లిల అకౌంట్లు ఎందుకు వేశారంటే జగన్మోహన్ రెడ్డి కూర్చోండి 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 మంత్రి గారు అధ్యక్ష కూర్చోండి కూర్చోండి అధ్యక్ష చాలా మంది సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష కాలేజ్ అకౌంట్స్ లో మనం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న నిర్ధారణ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చెప్పినట్లుగా మేడం అడిగింది వాళ్ళు చెప్పినట్లుగా తల్లి ఖాతాలో ఏం చేసామనో తల్లి పిల్లలు జాయింట్ అకౌంట్లు వేసామనో చెప్పి కాలేజీలు నిర్వీర్యం చేసే పరిస్థితి మేము తేవ అధ్యక్ష. మేము కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ యాజ్ పర్ నామ్స్ చేస్తాం అధ్యక్ష. యాజ్ పర్ నామ్స్ మేము చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ఎంత పర్సెంటేజ్ అయితే గతంలో ఇస్తున్నామో అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం అధ్యక్ష. కానీ గతంలో పక్కదోవ పట్టించి కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వకుండా పక్కదోవ పట్టించంతా విద్యార్థులు ఇవ్వబడ్డారు. ఇంతకుముందు ఏ విధంగా గత చేసిన విధంగా మేము తప్పనిసరిగా చేస్తాం. శ్రీకాంత్ గారు మీరు కూర్చోండి. మీరు మంత్రులకు కూడా డైరెక్షన్ ఇచ్చేస్తున్నారు కాదు, మీరు మంత్రులకి డైరెక్షన్ కాదు, మీరు మంత్రి సీట్లో కూర్చుని మంత్రులకు డైరెక్షన్ ఇస్తున్నారు. ప్లీజ్ కూర్చోండి, కూర్చోమ్మా కూర్చోమ్మా. క్వశ్చన్ నెంబర్ 13644 మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవును అధ్యక్ష, వివరాలు ఇవ్వండివి. రెండవ ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాగానే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. రామారావు అధ్యక్ష, రెండవ దశలో 30.67 కిలోమీటర్స్ అని అన్నారు. ఇక్కడ గౌరవ మంత్రివర్యుల్ని అడిగే విషయం ఏంటంటే మీ ద్వారా రెండో ఫేజ్లో అయినా ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి కొన్ని కంజెషన్ ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ట్రాఫిక్ డీకంజెషన్ దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ మెట్రో రైలు ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఈ నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ అనే రోడ్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. దీనిలో గౌరవ మంత్రి గారు నేను అడుగుతుంది ఏంటంటే లంకిలపాలెం ఏరియా కూడా గాజువాక్ ఏరియా చాలా జనసమర్థం ఉన్న ఏరియా, ట్రాఫిక్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది సెకండ్ ఫేజ్లో లంకిలపాలెం నుంచి గాజువాక ఏరియా స్టీల్ ప్లాంట్ ఏరియా వరకు కవర్ చేస్తున్నారా లేదా అనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 13వ షెడ్యూల్లో ఐటెం 12 ప్రకారం ఫీజిబిలిటీని స్టడీ చేసి ఈ యొక్క విశాఖపట్నంకి విజయవాడకి ఈ మెట్రో రైల్ని ఇవ్వమని పెట్టడం జరిగింది. దాని ప్రకారం 2014లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా డిపిఆర్ చేయించాం అధ్యక్ష. తర్వాత 2017లో మీడియం మెట్రో రైల్ 42.5 కిలోమీటర్ల లెంత్తో 3 కారిడార్స్తో అది చేయటం జరిగింది అధ్యక్ష. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది. దాని ప్రకారం యాక్చువల్గా పీపీపీ మోడల్లో ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత 2019 డిసెంబర్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు పిలిచిన పీపీపీ మోడల్ టెండర్ని క్యాన్సిల్ చేసి తర్వాత 2020 ఫిబ్రవరి 7వ తేదీ 79.9 కిలోమీటర్లు ఉండేటట్టుగా కొత్త డిపిఆర్ తయారు చేయమని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. దాని యుఎంటీసీ గుర్గామ్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2021 ఏప్రిల్లో 76.9 కిలోమీటర్లు ఎంత ఉండేటట్టుగా డిపిఆర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని కాస్ట్ 14,309 కోట్లు. అయితే డిసెంబర్ 2023న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ డిపిఆర్ని అప్రూవ్ చేయటం, 2024న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించారు అధ్యక్ష. అయితే 3/6/2020న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత ప్రభుత్వం పంపించిన డిపిఆర్ని క్లారిఫికేషన్స్ కొన్ని అడిగింది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా డిపిఆర్ జరిగితే మొన్న 11/8/2024న ఈ యొక్క డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాన్ని యాక్చువల్గా 100% కలకత్తా మెట్రో రైలు చేసినట్టుగా ఫండ్స్ ఏమని యాక్చువల్గా అడగటం జరిగింది. అయితే ఇందులో ఫేజ్ 1 ఫేజ్ 2 అనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో 46.2 కిలోమీటర్లు,
కారిడార్ 1, కారిడార్ 2, కారిడార్ 3 యాక్చువల్గా ఇవి చేసేటట్టుగా. అయితే ఈ లోపల యాక్చువల్గా అక్కడున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ యొక్క కారిడార్లో హనుమంత వాక్, తర్వాత వాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కాయపాలెం, ఈ యొక్క ప్లేసులో మొత్తం 8 ప్లేసుల్లో 14 కిలోమీటర్ల డిఫరెంట్ జంక్షన్స్ ఉన్నాయి. ఆ జంక్షన్స్ అన్నిటి కలిపి డబుల్ డెక్కర్ లాగా ఫ్లైఓవర్, అంటే 8 మీటర్ల ఫ్లైఓవర్, దానిపైన మెట్రో ఉండేటట్టుగా చేయమని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంట్ ఆ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్స్తో ఆ విధంగా చేసేదానికి యాక్చువల్గా డిపిఆర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సుమారుగా ఒక 3,000 కోట్లు అవుతుంది. అయితే సభ్యులు ఏదైతే అడిగారో దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13652 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష. రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. విముక్తి గారు. అధ్యక్ష, ఏదైతే మన విడిపోయినటువంటి రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దశాబ్దాల కాలంగా చెప్పుకుంటున్నటువంటి పోలవరం ప్రాజెక్టు గతానికి ఇప్పటికే ఆ ప్రాజెక్టు యొక్క ఎత్తు 41 మీటర్ల 15గా దీన్ని ఇవ్వటం జరిగింది. గతంలో అంతకుముందు అయితే 45.72 మీటర్ల ఎత్తుతోటి ఈ ప్రాజెక్ట్ని కట్టాలనేటువంటిది జరగటం జరిగింది. దీనికి ఆ రోజుని ఈ మధ్య కాలంలో ఒక లెటర్ కూడా పంపించారు. కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్ట్ని 41 మీటర్లకే 41.15% కుదించడం అనేటువంటిది జరిగింది. ఇది పూర్తిగా ఆ ప్రాజెక్టు యొక్క నిర్దేశించినటువంటి ప్రయోజనాలు ఏమన్నాయో అవన్నీ కూడా నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీనికి అదేవిధంగా 45.72% అయితే ఆ ప్రాజెక్టు వల్ల గతంలోంచి చెప్పుకునేటువంటి విధంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి సంబంధించినటువంటి 7,20,000 ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంచినీళ్ళు కానీ, అదేవిధంగా పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటర్ కానీ, పవర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ రావాలంటే ఈ 45.72% అయితేనే ఆ లక్ష్యాలు నెరవేరుతాయి అధ్యక్ష. ఇది దశాబ్ద కాలాల నుంచి చెప్పుకున్నటువంటి ఒక చిరకాల వాంఛ. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం అనేటువంటిది 41 మీటర్కే పరిమితం అయితే వరదలు వచ్చినప్పుడు మాత్రమే కుడి ఎడమ కాలువలకి వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే అలా కాగినప్పుడు ఈ ఏదైతే మనం ఆశిస్తున్నటువంటి ఫలితాలు ఉన్నాయో దానివల్ల వచ్చేటువంటి మీ క్లారిఫికేషన్ ఏం కావాలి? మీరు అడిగింది ఎత్తు తగ్గిస్తారా లేదా? కాదు సార్, మేము అడిగేది కూడా అదే. ఎత్తు తగ్గటం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని చెప్తున్నాం. ఎత్తు పూర్వం నిర్దేశించినటువంటి ప్రకారంగా కడితే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో అవి చెప్తున్నాం. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి దాన్ని మనమే కడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లోని దీనికి ఇందాక మాట్లాడేటప్పుడు పోలవరం డయాఫార్మ్ వాల్ అనేటువంటిది ఎప్పుడు కట్టారు? 2000 గారు డివేట్ అవుతున్నారు. డివేట్ అవట్లేదు. మీరు అడిగిన ప్రశ్న ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎత్తు తగ్గించిన దగ్గర ఎత్తు తగ్గిస్తున్నట్టు సమాచారం ఉంటే దాన్ని అడగండి. ఎత్తు తగ్గించినట్టు సమాచారం ఉంది. కాదు సార్, క్యాబినెట్ మీటింగ్ లో ఎత్తు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి కూడా మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. ఉంది, మా దగ్గర ఉన్న సమాచారం, మా దగ్గర ఉన్న సమాచారం ఇదిగో కూర్చోండి, ఇవ్వండి, మంత్రి గారికి ఇవ్వండి, మంత్రి గారికి పంపించండి, మంత్రి గారికి పంపించండి. ఓకే, కూర్చోండి కూర్చోండి. ఆయన దగ్గర ఉన్న సమాచారం సరి చూసుకోండి. మా దగ్గర ఉందండి సార్. కూర్చోండి అధ్యక్ష, చెప్పండి చెప్పండి. ఉంది, మా దగ్గర ఉంది. క్యాబినెట్ మీరు చెప్పిన ఏవైతే అన్ని మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. చెప్పండి సార్, ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్టే అధ్యక్ష. ఇది దయవుంచి సమయం లేకపోయినప్పటికీ కూడా వాస్తవాలు ఈ సభకే కాదు, ఏదైతే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయవుంచి ఒక 2 నిమిషాలు పర్మిట్ చేయవలసిందిగా మనం కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు గురించి ఈవేళ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో రావణాసుడు వచ్చి రామాయణం చెప్పినట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, ఏదైతే పోలవరం ఎత్తు మరి 41.15 మీటర్లకి తగ్గించారు, దాని యొక్క ప్రాజెక్ట్ వల్ల బ్యారేజీగా మారిపోయింది అని ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను చాలా క్లియర్ గా ఈ సభ ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఒక పత్రిక ఉంది, ఆ అవినీతి పత్రిక చెప్పినటువంటి విషయాలనే వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఏదైతే ఇదిగో పోలవరానికి ఊరని వీళ్ళ అవినీతి పత్రిక అధ్యక్ష. ఆ విషయాన్ని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా చదివి వినిపించారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నా డైరెక్ట్ గా, ఏదైతే 41.15 మీటర్లు తగ్గించారని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2019 మే ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ 41.15 మీటర్స్ కి పోలవరం ఎత్తు కానీ ఎక్కడైనా మేము రికార్డ్స్ లో కానీ లేఖల్లో కానీ మినిట్స్ లో కానీ ప్రపోజల్స్ లో కానీ ఎక్కడైనా ఉంది అంటే చూపించమనండి అధ్యక్ష గౌరవ సభ్యుల్ని. అందుకే నేను చెప్పాను అధ్యక్ష, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, అసత్యాలు చెప్పట్లేదు, యాజ్ అ రికార్డే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి అవినీతి మాట్లాడి పత్రిక ఉంది కదా అని మాట్లాడితే కాదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రికార్డ్స్ చెప్తున్నాను అధ్యక్ష, నేను డిబేట్ కూడా అవట్లేదు, దయచేసి పర్మిషన్. మేము ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అధ్యక్ష, ఇది 2019 ఫిబ్రవరి 18న టిఎస్సి అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్ గా 55,548 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఫ్టర్ డిస్కషన్ ద కమిటీ యాక్సెప్టెడ్ ద సెకండ్ RCA of Polavaram irrigation project for 55,548.87 crores. చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. ఎక్కడ ఇందులో ఫేజ్ 1 అని ఫేజ్ 10 ఉందా అధ్యక్ష? మొత్తం ప్రాజెక్టు వ్యయానికి క్లియర్ గా ఆ రోజు మరి టెక్నికల్ అడ్వైజ్ కమిటీ 55,000 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. అదే తెలుగుదేశం ప్రభుత్వ ఘనత అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాదు మార్చేయలేదు, ఫస్ట్ మళ్ళీ మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు దాన్నే కంటిన్యూ చేశారు అధ్యక్ష. దానికి ఉదాహరణ కూడా ఏదైతే 2020 సంవత్సరంలో అధ్యక్ష, 2000 మరి చాలా క్లియర్ గా 2020 సంవత్సరం అంటే ఏదైతే అప్పటి వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఏదైతే లేకుండా ఉందో 2020 వరకు కూడా అది కంటిన్యూ అయింది అధ్యక్ష. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఏదైతే 2020లో మరి ఆ రోజు ఏదైతే ఆర్సీసీ మరి కమిటీ ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా 47,617 కోట్లుగా అధ్యక్ష రికార్డ్స్ ఉన్నాయి. మీరేం రికార్డులు పంపించక్కర్లా, నా దగ్గర కూడా మొత్తం రికార్డులు ఉన్నాయి. అంటే 2020లో జరిగినటువంటి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి టిఎస్సి కమిటీని బేస్ చేసుకుని ఆ రోజు 55,000 కోట్లకి మేము ఇస్తే దాన్ని 47,000 కోట్లకి 725 పాయింట్ తగ్గించారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైతే రైట్ కెనాల్ 17,500 రైట్ కెనాల్ ఉంటే దాన్ని 11,650కి తగ్గించి, లెఫ్ట్ కెనాల్ ఏదైతే 17,500 ఉంటే దాన్ని 8,122కి తగ్గించి ఆ కాస్ట్ని ఏదైతే 55,000 కోట్ల నుంచి 47,000 కోట్లకి, అంటే ఇక్కడికి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 2020 వరకు కూడా లేదు అధ్యక్ష. అదే కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే కుడి కాలం ఏదైతే ఉందో ఎడమ కాలం ఏదైతే ఉందో దాన్ని సామర్థ్యాన్ని మాత్రం తగ్గిస్తూ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ వరకు కూడా ఎక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు. ఎక్కడ ఈ పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు గ్రహణం పెట్టించారని అంటే ఏదైతే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 10/1/2022 అధ్యక్ష, నేను వాళ్ళు ఏదైతే హైట్ చెప్పారో, ఎందుకంటే ఈ రోజు నేను సభ్యులకే కాదు సమాధానం చెప్పేది,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఏదైనా పొరపాటు మాట్లాడినా, ఈ డాక్యుమెంట్ ఏదైనా మీ మాదిరిగా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ అయితే నా మీద ఏ విధమైన చర్యలైనా మీరు తీసుకోవద్దు అధ్యక్ష. ఏదైతే చాలా చాలా క్లియర్ గా సార్, ఇది వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన అధ్యక్ష, మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సంతకాల అధ్యక్ష, ఇందులో మీ సీఈలు అందరూ ఏదైతే 10/1/22 అధ్యక్ష, ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్ష ఆదిత్యనాథ్ ఈవేళ మా దగ్గర లేదు సార్, ఆ గవర్నమెంట్ లో 10/1/2022లో చాలా క్లియర్ గా ఆయన లెటర్ పెట్టాడు అధ్యక్ష. పార్షియల్ రిజర్వాయర్ ఫిల్లింగ్ అప్ టు 41.15 meters have not been worked out in the DPR. The funds required to complete the balance works of Polavaram irrigation project up to plus 41.15 meters are given below. 10,911 crores కిమ్మని చెప్పి అధ్యక్ష. అంటే ఒరిజినల్ డిపిఆర్ లో లేకపోయినప్పటికీ మాకు ప్లస్ 41.15 meters కి మాకు ఇదిగో ఈ అమౌంట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ మరి ఏదైతే 10/1/2022లో ఇచ్చినటువంటి లెటర్ అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 4/5/23 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు శశిభూషణ్ గారు ఉన్నారు అధ్యక్ష, 4/5/23 అని పీపీఏ సిఇఓ కూడా లెటర్ రాశాడు అధ్యక్ష. ఫేజ్ 1 41.15కి పర్మిషన్ వెంటనే ఇప్పించండి, డిలే అవుతుందని ఆయన చెప్పింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే 25/23/23 అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పదే పదే అబద్ధాలను అసత్యాల్ని ప్రజల్లో చెప్పాలనే ప్రయత్నం వాళ్ళ పత్రిక ద్వారా ఇవాళ సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఏదైతే 23/5/23 అధ్యక్ష, ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష, ఈవేళ మరి ఎవరైతే వాళ్ళ పార్టీ కూడా గమనించుకోవాలి, సిఈ సుధాకర్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే ఫేజ్ 1 సంబంధించి 41.15కి స్కవర్ ట్రీట్మెంట్, R&R, ల్యాండ్ ఈక్వేషన్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి 16,870 కోట్లకి ఇవ్వమని అడిగింది వాళ్ళ అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే చాలా క్లియర్ గా వాళ్ళు 5/6/2023 అధ్యక్ష, మళ్ళీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పీపీఎస్ సిఇఓకి లెటర్ రాశాడు అధ్యక్ష. మళ్ళీ ప్లస్ 41.15కి రివైజ్ ఎస్టిమేషన్ 17,144 కోట్లకి ఇమ్మని అధ్యక్షుడే వినాలి అధ్యక్ష. సభ్యులందరూ మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను ఎక్కడా కూడా డీవియేషన్ అవట్లా, గత మీ ప్రభుత్వం మాదిరిగా అన్పార్లమెంటరీ వాడట్లా, బూతులు మాట్లాడట్లా. మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పారో దానికే నేను ఆన్సర్ చెప్తాను. ఇదిగో 6/7/2023 అధ్యక్ష, మీ గవర్నమెంట్ అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష పీపీఏ మెంబర్ సెక్రటరీకి రాసేట. ఈయన కూడా ఏదైతే ఎస్టాబ్లిషన్ కాస్ట్ అబ్జర్వేషన్ రిప్లై ఇస్తే 23,000 కోట్లకి ఇమ్మని చెప్పి ప్లస్ 41.15 meters వచ్చాడు అధ్యక్ష. కంగారు పడకండి అధ్యక్ష, మొత్తం అన్ని మీరు అడిగిన దానికి అన్నింటికి క్లియర్ గా చెప్తాను, అన్ని డాక్యుమెంట్స్ తోటి సహా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మీ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి తప్పిదాలు, అంటే ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈవేళ మీకు జరిగిన నష్టం, ఈవేళ ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా అదే అబద్ధాలు అసత్యాలు చెప్తే ఎట్లాగ అధ్యక్ష. ఇదిగో 2/8/23 అధ్యక్ష, సిఈ సుధాకర్ బాబు ఆ రోజు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కి లెటర్ రాసేది అధ్యక్ష. ఏది ప్లస్ 41.15 meters కి 37,059 కోట్ల అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా 2020 వరకు కూడా ఏదైతే ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని లేదనేది అధ్యక్ష, డాక్యుమెంట్స్ క్లియర్ గా చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. 2020 నుంచే ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 41.15 meters అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రపోజల్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు కేంద్ర ప్రభుత్వానికి అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని అధ్యక్ష. ఇందులో ఏదైనా ఉంటే మేము సభ్యులకి మీ ద్వారా కూడా పంపిస్తాను అధ్యక్ష, చెక్ చేసుకోండి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, అంటే ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, బిజినెస్ గవర్నమెంట్ బిజినెస్ సరే అంటే అంటే వాళ్ళు ఇటువంటి అబద్ధాలు 1 minute ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే నేనేమి గత ప్రభుత్వం మాదిరిగా 1% 6% బుల్లెట్ ఎప్పుడు దిగింది ఇలాంటి మాటలు నేనేం మాట్లాడతలేదు అధ్యక్ష. పోలవరం అంటే నాకేంటో తెలియదు, ఇంకెవరికైతే తెలియదు ఆ మాటలు మాట్లాడతలేదు అధ్యక్ష. నేను మాట్లాడేది వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు ఒకటి చెప్పారు అధ్యక్ష, వినండి సార్ ఓపిక్ గా ప్లీజ్ వినమనండి. నేను మళ్ళీ మీరు మాట్లాడిన కలితే నేను ఇస్తాను. ఇప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తులు గారు అడిగారు అధ్యక్ష. రెండోది ఓకే, దానికి ఆయన క్లియర్ చేశా, ఏది 41 point అనేది మీ గవర్నమెంట్ లోనే ప్రారంభమైందని అది చెప్ప క్లియర్ చేశా. రెండోది ఇంకో క్వశ్చన్ అడిగారు, నేను చెప్తున్నాను కంగారు పడక. రెండవ క్వశ్చన్ అడిగారు, ఏది గత క్యాబినెట్ లో ఏదైతే 12,157 కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో మరి దానితోటి అక్కడ మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే 41.15కి కన్ఫర్మ్ చేశారని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా
ఏదైతే చాలా క్లియర్ గా కేబినెట్ లో వచ్చిన దానికి ముందు, అంటే ఏదైతే కేబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష, అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్ లోనే వచ్చినటువంటిది అధ్యక్ష. ఇది వాళ్ళ గవర్నమెంట్ లోనే. ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి రికార్డ్స్ అన్ని కూడా. అంతేగాని రికార్డ్స్ చూసుకోకుండా మనకి ఏదో తెలిసింది ఆ పత్రికలో వచ్చింది మనం మాట్లాడి చదివితే కాదు అధ్యక్ష. ఇప్పుడు కేబినెట్ లో జరిగింది చెప్తా ఉన్నారు అధ్యక్ష. కేబినెట్ కి ముందు వాళ్ళ గవర్నమెంట్ లోనే 29 ఫిబ్రవరి 24 అధ్యక్ష 2024 ఫిబ్రవరి 29లో పిఐబి మీటింగ్ జరిగింది అధ్యక్ష. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మీటింగ్ కాదు. అంటే కేబినెట్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పొందుపరుస్తారు అధ్యక్ష. దాంట్లో చాలా క్లియర్ గా అంటే వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఎక్కడ కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఫస్ట్ ఫేస్ అని ఎక్కడ కూడా నోట్ చేయలేదు అధ్యక్ష. చాలా క్లియర్ గా పిఐబి రికమెండెడ్ revised cost for completion of the Polavaram irrigation project for water storage up to plus 41.15 meters minimum draw level by the RCC. అంటే చాలా క్లియర్ గా అంటే నేను వాస్తవం చెప్తుంటే ఎంత లేదంటే అధ్యక్ష వినండి. మీరు చాలా సార్లు చెప్పారు అట్లా అదే విషయాన్ని అంటే వాళ్ళు చాలా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. చాలా క్లియర్ గా వాళ్ళ గవర్నమెంట్ లోనే కేబినెట్ ఆమోదానికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ లో తయారైన అధ్యక్ష. కానీ ఈ రోజు మేము మాత్రం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, గత ప్రభుత్వం మోసం దగా చేసినట్టుగా కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 45.72 మీటర్స్ కి కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్కీము ప్లస్ 45.72. చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం, ఖచ్చితంగా నదుల అనుసంధానం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్తాము. రేపు 2027 కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికలు కూడా తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఇరిగేషన్ మంత్రి గారు సపరేట్ ప్రశ్న వచ్చి మీరు తగ్గిస్తారా తగ్గించలేదా అని అడిగారు అధ్యక్ష. దానికి ఆయన చెప్పాల్సిందంతా రాసుకొచ్చిందంతా తయారు చేసుకుందంతా అది సమయం వృధా కాకుండా సమయాన్ని దొరికింది కాబట్టి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష. సంతోషం. మాకు కూడా తెలియని వాళ్ళు ఎవరంటే కొంత బ్రెయిన్ స్టామింగ్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఆఖరిగా చెప్పారు అధ్యక్ష ఏదైతే సపరేట్ ప్రశ్న చెప్పారు అధ్యక్ష. సరే పోలవరం దాని పుట్టుపోతలు తీసుకుంటే దాని అంకురార్పణ చేసిందా స్వర్గీయ రాజశేఖర్ గారు ఏదైతే ఈ తాలూకా వద్దండి, దాంట్లో ఈ తాలూకా వద్దండి, వెనకెళ్ళను నేను ఎమర్జెన్సీ అడిగిన ప్రశ్నకి సమాధానం అక్కడికి వచ్చాను అధ్యక్ష. ఎందుకంటే అలాంటి ఒక మహా అద్భుతమైన ఓ ప్రాజెక్టు తాలూకా అంకురార్పణలో నేను కూడా భాగస్వామి అధ్యక్ష. నేను కూడా చెప్తాను నేను కూడా భాగస్వామి అధ్యక్ష. ఆ రోజు భగవంతుడు వచ్చి నాకు అవకాశం చేయాలి అధ్యక్ష. ఆ శంకుస్థాపన కార్యక్రమం నేను కూడా వద్దంటే మంత్రి గారు చెప్పండి అధ్యక్ష. నేను కూడా పాల్గొనే ఒక అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు అధ్యక్ష. దేవుడు ఇచ్చాడు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ ని అందరూ ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి ఒక డెల్టా ప్రాంతానికి కాదు అధ్యక్ష. అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు ఈ ప్రాజెక్ట్ తాలూకా ఫలాలు వస్తాయి అధ్యక్ష. దాంతోపాటు తాగునీరు కానీ లేకపోతే అన్ని వస్తాయి. దానికి సమన్వయంగా మేము అడిగిన ప్రశ్నకి 45 మీటర్లు ఉంచుతున్నారా తగ్గిస్తున్నారా అడిగాము అధ్యక్ష. ఫైనల్ గా మంత్రి గారు 45 మీటర్లు ఉంచుతున్నారు, దానికి కట్టుబడి ఉండాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకో వద్దండి మంత్రి గారు, అయిపోయింది టైం ఉంది, టైంలో వదిలేండి. ఇంకా క్లారిఫికేషన్ చెప్పారుగా, ఫైనల్ అయిపోయింది, వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13528, క్వశ్చన్ నెంబర్ 13590, క్వశ్చన్ నెంబర్ 13518 deemed to have been answered. Short notice questions. Question number 209, Minister for Minorities. నమస్కారం సార్. తమకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. చక్రపాణి గారి తర్వాత ఆవిడ 6 సంవత్సరాలు చేశారు, తాను 3 సంవత్సరాలు చేశారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్, రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము ఇద్దరు శాసనసభ్యులు సీనియర్లు ఎదురుకు వచ్చినారు. సత్యబాబు గారు ఉన్నారు, శివరామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా త్రిమూర్తి గారు ఉన్నారు. ఒక క్వశ్చన్ ఒక సెషన్లో ఒకసారి వస్తుంది సార్, 2 సార్లు సేమ్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ పోవాలా. కాబట్టి ఒక సెషన్లో అదే క్వశ్చన్ రాకూడదు సార్. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, నేను సమాధానం చెప్పాను, రికార్డ్స్లో ఉంది, మళ్ళీ చెప్పండి చెప్తాను తమరాన్ని మొత్తం. ఎప్పుడు వచ్చింది అదే ప్రొసీజర్ సార్. రూల్స్ రిపీట్ అయిందా? క్వశ్చన్ రిపీట్ అయిందా?
సేమ్ సార్, ఓకే సేమ్ క్వశ్చన్. కూర్చోండి 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 మీకు అనుభవం ఉంది కూర్చోండి సార్. చెప్పండి చెప్తా సార్, చెప్పండి చెప్తా సార్. తమరు అనుమతితో తమరు చెప్పండి చెప్తా. బ్రీఫ్ గా చెప్పండి సార్. ఏ ప్రశ్నకు సమాధానం? బ్రీఫ్ గా చెప్పండి. అవునండి, 2020-21 సంవత్సరం నుండి విజయవాడ కంపార్ట్మెంట్ పాయింట్ నుండి వెళ్లే హాజీలకు మా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ స్టేబిలిటీ చూసుకొని 30,000 ఆదాయం ఉండేవారికి 3 లక్షల ఆదాయం ఉండేవారికి మాత్రం 30,000, అంత పై ఆదాయం ఉండేవారికి 60,000 సబ్సిడీ ఇచ్చేవారు. కానీ మేము ఎవరిని కూడా వదిలేసారు. మొత్తం ఎంతమంది పోతారో హాజీలకు హైదరాబాద్ విజయవాడ నుంచి వారందరికీ కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అది ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాం సార్. మళ్ళీ రెండవ ప్రశ్నకు సార్ పరిశీలనలో ఉందని చెప్పాను. మూడవ ప్రశ్నకు అంతే సార్, పరిశీలిస్తాము. డి ప్రశ్నకు సమాధానం అయితే హజ్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం వాస్తవమే. దాన్ని 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2016-17లో 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత కడపలో కూడా శంకుస్థాపన చేశాం. కడపలో 24 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ కట్టాము. సరే, గత 5 సంవత్సరాలు ఏం చేశారు సార్ మీరు? మీరు కూడా సమాధానం చెప్పాలి కదా. ఏం చెప్తావు? ఉంటే కదా చెప్పనికి. ఏం చెప్తారు సార్? ఎవరు ఉంటే కదా చెప్పనికి. చేసిందే పోదాం, చూసి వస్తాం సార్. 80 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఏం చేయలేదు. మళ్ళీ నడితే ఎట్లా? అదే సార్, ఈ సంవత్సరం మీరేమన్నారు సార్? ఇప్పుడు హజ్ హౌస్ కడపలో కట్టాంపై చూసిరండి, నేనే ప్రారంభోత్సవం చేశాను. మళ్ళీ మీరు 80 కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏం చేశారు? పని మొదలు పెట్టలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు. దానికి ఎవరు బాధ్యులు సార్? మీరా నేనా? మీరే బాధ్యులు. మీరు డబ్బులు ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేసింటే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు. అని క్వశ్చన్ అడగాల్సిన అవసరం వచ్చేది కాదు మీకు. ఇవన్నీ ఆలోచించాలి సార్. సార్ ఇంకొకటి సార్, ఆ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ గారు వచ్చారు సార్ నా దగ్గరికి. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ సార్. గౌరవ సభ్యులు కూడా, కాంగ్రెస్ సభ్యులు కూడా, వైకాపా సభ్యులు కూడా వినాలా. ఆమె డిప్యూటీ చైర్మన్ సార్, తమరు ఆమె రిస్క్ రావాలా సార్? ఆమెకు ఎందుకు సార్ గన్మెన్ విత్డ్రా చేశారు మీ ఆ ప్రభుత్వంలో? 1.5 year నుంచి ఆమె గన్మెన్ విత్డ్రా చేశారు. ముస్లిం లేడీ ఉండకూడదు సార్ ఆమెకు? ఆమెకు సెక్యూరిటీ వేయకూడదా? ఆమె నన్ను వచ్చి లోకేష్ బాబు పోయి అడగాలనా? ఎందుకు ఇవ్వలేదు సార్? ఎందుకు క్యాన్సిల్ చేశారా సార్ ఆమెకు? సమాధానం చెప్పాలి కదా సార్, మీరు కాదు చెప్పాలా. ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? ఆమెను సెక్యూరిటీ సార్. ఆమె కళ్ళను నీరు పెట్టుకొని వచ్చి నాకు చెప్పింది, దాంట్లో అవమర్యాద వచ్చినానని. సార్ ఆమె రిస్క్ తమరు పోవాల్సిన అవసరం ఉంది సార్. చెప్పండి సార్. డిప్యూటీ చైర్పర్సన్ లేడీ, ముస్లిం లేడీ, అంత అవమానపరుస్తారు సార్ ఆమెకు? వాళ్ళ గవర్నమెంట్ సార్. సార్ మీరు చెప్పే వరకు కూడా ఆ విషయం మాకు తెలియదు. మరి సార్ తమరన్న రిస్క్ చెప్పాలిగా, అన్యాయం కదా సార్? ఆవిడ చెప్పాలి కదా సార్. సంవత్సరం 1.5 year సార్. లోకేష్ బాబు గారిని మమ్మల్ని వచ్చి అడిగాం సార్, తమ రిస్క్ తీసుకోండి సార్, తమ రాష్ట్రం తీసుకోవాలి సార్. రాసిమ్మని సార్, రిటర్న్ గా రాసిమ్మనండి. క్వశ్చన్ నెంబర్ 2 అయింది, మన డిస్కషన్ అయింది, దీని మీద డిస్కషన్ అయింది, సమాధానం అంతా వచ్చింది. కూర్చోండి. అయ్యిందయ్యా గతంలో. నా భాష మీరు మాట్లాడండి. కాంట్రాక్ట్ భాష గారు కూర్చో. ఇంతకు ముందు చేసింది ఇమాం మౌజన్ల గురించి చెప్పాము అధ్యక్ష. సార్ ఇప్పుడు ఇమాం మౌజన్ల గురించి క్వశ్చన్ అడిగితే హజ్ గురించి ఎందుకు చెప్తారని చెప్పారు ఇప్పుడు. అందుకని సపరేట్ గా హజ్ గురించి ఇప్పుడు క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు చిన్న పొరపాటు పడ్డారు. ఇంతకుముందు ఇమాం మౌజన్ల గురించి అడిగాం మేము. దాని గురించి చెప్పినప్పుడు ఆయన హజ్ గురించి క్లారిటీ చేయకుండా మళ్ళీ హజ్ గురించి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? అది వేరే క్వశ్చన్ ఫార్మేట్ రావడం తర్వాత నేను రిక్వెస్ట్ చేసి తమరి ద్వారా నేను ఈ హజ్ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. ఓకే ఓకే చెప్పారుగా. సార్ ఆల్రెడీ దీని మీద అంతా పూర్తి గతంలో అయింది. అధ్యక్ష ఇప్పుడు ఏమైతుందంటే ప్రతిసారి మాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష. మాట్లాడాలంటే కూడా మీరు ఆపేస్తా ఉంటారు. ఏం మాట్లాడతారండి? యాక్చువల్ గా 2000 కోవిడ్ పీరియడ్ లో మనము హజ్జుకు ప్రయాణం ఎవరు చేయలేకపోయినాం అధ్యక్ష.
పాండమిక్ ఇయర్ కోవిడ్ రావడం వల్ల చేయలేకపోయినాం. తర్వాత 2022లో 1117 మంది హజ్కు పోవడం జరిగింది. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. తర్వాత గత ప్రభుత్వము, మా జగనన్న ప్రభుత్వము 2023లో ఎంబాగ్రేషన్ పాయింట్ తీసుకొని వచ్చేసి హాజీలు ఇక్కడ నుంచి తీసుకొని పోవడం జరిగింది. దగ్గర దగ్గర 1756 హాజీలు ఇక్కడ నుంచి ప్రయాణం చేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే కొత్తగా ఎంబాగ్రేషన్ పాయింట్ రావడం వల్ల విజయవాడలో ఒక్కొక్క హాజీకి 83,000 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ పడింది. ఆ అమౌంట్ మైనార్టీ పక్షపాతి నుండి మా జగనన్న గవర్నమెంట్ వాళ్ళకి ఎక్సెస్ పడకూడదనే ఒక సదుద్దేశంతో ఆ 80,000 రూపాయలు హాజీలు మక్కా నుంచి ఇండియాకు వచ్చే లోపలనే వాళ్ళ అకౌంట్లోకి చేసేసి మైనార్టీలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత వచ్చే సంవత్సరము అంటే ఈ సంవత్సరము మేము సేమ్ కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. పోయిన తర్వాత అక్కడి నుంచి హాజీలు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకందరికీ తెలిసిన విషయం, ప్రభుత్వం మారిపోయింది అధ్యక్ష. వాళ్లకు 68,000 నుంచి 80,000 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ పడింది. కానీ ఆ అమౌంట్ ఈ ప్రభుత్వము ఇచ్చిన దాఖలాలు పోలేదు అధ్యక్ష. హాజీలకు ఎప్పుడైతే 80,000 రూపాయలు దాదాపు ఒక్కొక్క హాజీకి ఎక్సెస్ గా అమౌంట్ రావడం వల్ల రాబోయే సంవత్సరానికి అంటే అప్కమింగ్ హాజీలకు పోవడానికి బక్రీద్లో హాజీలకు పోతారు అధ్యక్ష. ఆ టైంలోకి కావలసిన వ్యక్తులు ఒక్కొక్క హాజీకి 80,000 రూపాయలు ఎక్సెస్ పడతా ఉంది కాబట్టి హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసుకోవడం మానుకున్నారు అధ్యక్ష. అది దగ్గర దగ్గర 1991 హాజీలు 24-25కు అప్లై చేసుకున్నారు అధ్యక్ష. విజయవాడ నుంచి కేవలం 101 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు అధ్యక్ష. హైదరాబాద్ నుంచి 1300, బెంగళూరు నుంచి 572 మంది దగ్గర దగ్గర అప్లై చేసుకున్నారు. ఈ నష్టం ఎవరికి అధ్యక్ష? మైనార్టీలకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సింది కదా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మైనార్టీలకు సహాయం చేస్తామని చెప్తారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇది వాస్తవం అని చెప్తారు. హాజీలకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారు అధ్యక్ష? హాజీలు ఇక్కడ నుంచి పోవడం మానుకునే తర్వాత ఏం చేస్తారు అధ్యక్ష? మీరు నాకేం అర్థం కావడం లేదు. హాజీలు 100 మంది హాజీలు ఇక్కడ నుంచి పోతే హజ్ కట్టి ప్రయోజనం ఏమిటి? నా ప్రశ్న ఒకటే అధ్యక్ష, మీరు గతంలో ఆపినటువంటి ఆ 80,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ సంవత్సరం కూడా చేయాలి. 101 మంది మాత్రమే ఇక్కడ నుంచి హాజీలు పోతా ఉన్నారు. వాళ్లకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన ప్రతి హాజీకి అంటే హైదరాబాద్ నుంచి పోని, బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి పోని వాళ్ళకందరికీ ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోకి పోయే ఎక్సెస్ అమౌంట్ ఖచ్చితంగా సమానంగా ఉండే రకంగా అది ప్రభుత్వమే, గత ప్రభుత్వం ఏ రకంగా భరించిందో అదే రకంగానే భరించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉంటాను. గతంలో చెప్పారు దానికి ఆన్సర్, గతంలో చెప్పారు, రికార్డ్స్ లో పోయింది. వాళ్ళ జగనన్న చెప్పిన ప్రకారమే ఎన్వైరన్మెంట్ ప్లాంట్ చదరంగంగా ఓపెన్ చేశారు. ఫస్ట్ జగనన్న రాలే అధికారంలోకి 2018 ఎన్వైరన్మెంట్ ప్లాంట్ మేము పెట్టాము. నువ్వు అడిగినావు, నేను ఓపెన్ చేశాను సార్. 2018లో విజయవాడ 2018లో నేను ఎన్వైరన్మెంట్ ప్లాంట్ విజయవాడ నుంచి పోవాలని నిర్ణయం తీసుకున్నాను. తర్వాత మన గవర్నమెంట్ పోయిన తర్వాత ఒక్కసారి 5 సార్ చైర్మన్ గారు 5 సంవత్సరాలు సార్ 5 సంవత్సరాలు ఒక్కసారి ఇచ్చారు సార్ వాళ్ళు. అది 3 లక్షల ఆదాయం కానీ తక్కువ ఉంటే 60,000, ఎక్కువ ఉంటే 30,000. మేము అదేం పెట్టలేదు సార్. నో రిస్ట్రిక్షన్స్. 1 lakh రూపీస్ ఇస్తామని హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఎవరైనా పోని వాళ్ళకి ఇస్తామన్నారు. ఆయన బెంగళూరు నుంచి పోయినారు. కొంతమంది పోతా ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ నుంచి పోతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తాము, విచారిస్తాము. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం సార్. గతంలో ఇవ్వాల్సిన డబ్బులు కూడా పరిశీలన ఉందని చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ అదే మాట చెప్తున్నాను. కాబట్టి సార్ తమ మేడం రిస్క్ రావాలి సార్, డిప్యూటీ చైర్మన్ రిస్క్కు. కాబట్టి ప్రభుత్వం కూడా మేమైతే తప్పకుండా మీకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా అందరికి సభ్యులు, గౌరవ సభ్యులకు ఏ రకంగా సెక్యూరిటీ ఉందో ఆమె కూడా సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. క్వశ్చన్ నెంబర్ 210 బిఫామ్ చైర్మన్ సార్, అది ఎప్పటి వరకు సభ వినండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆమె ఆ సెక్యూరిటీ విషయంలో టాపిక్ సభలో ఇప్పుడు లేదు సార్, క్లోజ్ అయిపోయింది ఇష్యూ. దాని తర్వాత క్వశ్చన్ అవర్ వచ్చింది. చైర్మన్ సార్, సభ్యులు అడిగినటువంటి
రామనాయుడు టాపిక్ డైవర్ట్ చేయకండి, దయచేసి డైవర్ట్ చేయకండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు, సార్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్లీజ్. చైర్మన్ సార్, ఈ సమస్యకి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు తమ దృష్టికి 2 విషయాలు తేవాలనుకుంటున్నా అధ్యక్ష. ఇందాక మంత్రి గారు చెప్పారు క్వశ్చన్ రిపీట్ అయిందని. ఈ క్వశ్చన్ లో కూడా 2-3 శాఖలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకే దాంట్లో వచ్చినాయి అధ్యక్ష. ఇది అంటే ఏ మంత్రి చెప్పాలి సమాధానం అనేటువంటిది సమస్య వస్తుంది. మనకు ఒక సెట్ ప్రొసీజర్ ఉంది అధ్యక్ష. అట్లాంటప్పుడు సభ్యుడిని అడిగి స్ప్లిట్ చేసి ఏ శాఖకు ఆ శాఖ, ఇందులోనేమో ఒకటి లాకి వెళ్తుంది, ఒకటి ఇండస్ట్రీస్కి వెళ్తుంది. అందులో వచ్చింది షార్ట్ నోటీస్ క్వశ్చన్. మామూలుగా ఏం చేస్తారు అధ్యక్ష, ఇట్లాంటిది మాకు సంబంధం లేదని ఆ క్వశ్చన్ తిరుగుతూ ఉంటుంది, రిప్లై రాదు. తమరి మీద గౌరవంతో తమరు అడ్మిట్ చేశారు అని చెప్పి అన్ని శాఖల్ని కలిపి వాళ్ళ సమాధానాన్ని అందులో అసలే షార్ట్ నోటీస్ అధ్యక్ష తేవడం జరిగింది. భవిష్యత్తులో ఇది రికర్ కాకుండా తమరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. దీని మీద అందుకే మేము తెలుగు ట్రాన్స్లేషన్ కూడా పెట్టలేకపోయాం, ఎందుకంటే మాకు లాస్ట్ మినిట్ ఇవాళ మార్నింగ్ వచ్చింది. నేను సమాధానం ఇంగ్లీష్లోనే చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రధానంగా న్యాయ సచివాలయాల్ని వాటిని మార్చడం జరుగుతుందా, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని మార్చడం జరుగుతుందా అనే దాని మీద వచ్చినటువంటి ప్రశ్న అధ్యక్ష. మొదటి ప్రశ్నకు ఆనరబుల్ సీఎం has made a clear statement on the floor of the assembly regarding the intention of the government to continue all judicial institutions in రాయలసీమ అధ్యక్ష. అంటే న్యాయానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని రాయలసీమలోనే కంటిన్యూ చేస్తామనేటువంటిది నిన్న కాక మొన్న శాసనసభలోనే వారు స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ రాయలసీమ is a top priority of the government. Strong institutional presence will play a significant role in the socio-economic development of the region. Government is committed to the overall development of the రాయలసీమ. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పరిశ్రమలు అనేటువంటి కూడా ప్రధానంగానే ప్రభుత్వం గుర్తిస్తుంది అన్నట్టు అధ్యక్ష. బి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడవ ప్రశ్న అధ్యక్ష, ఆన్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ది ఆర్డర్ టు షిఫ్ట్ MSME టెక్నాలజీ సెంటర్ వైడ్ GOMS నంబర్ 56 ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డేటెడ్ 23/9/2024 హ్యాస్ బీన్ పుట్ ఆన్ అబేయన్స్. ఈ జిఓ ఏదైతే విడుదల చేయడం జరిగిందో దాన్ని అబేయన్స్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఏవి అక్కడి నుంచి తరలించబడడం లేదు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి కేశవ్ గారు మాట్లాడుతూ ఇవన్నీ అందే శాఖలకు సంబంధించింది, కానీ నేనే ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పానని చెప్తున్నాడు. చాలా సంతోషం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేవలం లోకాయుక్త HRC కర్నూలులో ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ మిగిలిన సిబిఐ కోర్టు కానీ, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిషన్ కానీ, అలాగే నేషనల్ లా యూనివర్సిటీ కానీ, లా యూనివర్సిటీని ఆల్రెడీ 1000 కోట్లతో శాంక్షన్ అయ్యి 100 ఎకరాలు కూడా శంకుస్థాపన కూడా జరగడం జరిగింది. వాటి విషయం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు ఇంకోటి కడపలో ఉండేది కూడా MSMEది, దాన్ని అబెన్స్ లో పెట్టామంటున్నారంటే అబెన్స్ అంటే దాన్ని ఎప్పుడైనా పెట్టాలనేం లేదు, క్యాన్సిల్ అయిందని చెప్పినట్టు కాదు కదా. అది కొంతకాలం దాన్ని పెండింగ్ లో పెట్టచ్చు. అంత మాత్రాన దాన్ని రెగ్యులర్ గా అక్కడే పెడతామనేది క్యాన్సిల్ చేసామని చెప్పొచ్చు కదా. అబెన్స్ అది కంటిన్యూ చేస్తున్నామని ఎందుకు చెప్పడం లేదు మంత్రి గారు? కాబట్టి మొదటే అన్ని విధాలుగా నష్టపోయిండేది రాయలసీమ. ఒకప్పుడు రాజధాని కర్నూలులో ఉంటే ఆ రోజు త్యాగం చేయడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ చేసినప్పుడు మేము రాజధాని పోగొట్టుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఒక ఏరియాలో రాజధాని ఉంటే ఒక ఏరియాలో హైకోర్టు ఉండాలని చెప్పి గతంలో శ్రీబాగ్ ఒడంబడికలో ఉంది. దాన్ని వైలేట్ చేస్తూ కొంచెం వినండి అశోక్ బాబు గారు మీరే మంత్రి పదవులు తీసుకోండి. కూర్చోండి. మీరే మంత్రి పదవులు తీసుకోండి. మంత్రులు ఎందుకు పెట్టారు మీరు? బాబు నువ్వు కూర్చోవా బాబు, మంత్రులు ఉన్నారు చెప్పడానికి. అరే మంత్రులు ఉన్నారు చెప్పడానికి నువ్వు కూర్చోవా. రాంగోపాల్ రెడ్డి గారు మీరు మంత్రి పదవి తీసుకొని మీరు మాట్లాడండి. మంత్రులకే మీరు విలువ ఇవ్వకపోతే మీరు మీ మంత్రులకి మీరు విలువ ఇవ్వండి. ప్లీజ్ మీ మంత్రులకి విలువ ఇవ్వండి. ముందు జనార్దన్ రెడ్డి గారు మీరు మేము పర్మనెంట్ కాదు. మేడం అంతమంది మాట్లాడితే ఎలా? క్లోజ్ చేయండి.
అదే సార్ ఆయన అబెన్స్ లో పెట్టామంటున్నాడు. నేను చెప్పేది యాజ్ టీజ్ గా హైకోర్టు బెంచ్ పెట్టామంటున్నారు, హైకోర్టు బెంచ్. కానీ బీజేపీ వాళ్ళు హైకోర్టే పెడతామన్నారు. కూటమిలో అది కూడా భాగమే. ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్, అమ్మా మీరు చీఫ్ విప్ గా మీరు చేసి ఉండొచ్చు, చెప్పేది విని సమాధానం చేయండి. అరవడం నాకు కూడా తెలుసు, డిస్టర్బ్ చేయడం నాకు తెలుసు. చెప్పండి. ఒక సభ్యునికి విలువ ఇవ్వాలి సార్. ఒక సభ్యుడు చెప్పినప్పుడు వినాలా? వీలేదు సార్ మధ్యలో. క్లోజ్ చేయండి. రామారావు కూర్చోండి. క్లోజ్ చేయండి. సార్ నేను మా గౌరవ మంత్రులను అడుగుతున్నది, యాజ్ టీజ్ ఇవన్నీ ఇట్లే కంటిన్యూ చేస్తాం. వీలైతే హైకోర్టుని తీసుకొస్తామని చెప్తే సంతోషిస్తాం. బెంచ్ అంటున్నారు, కనీసం బెంచ్ అన్నా. ప్లీజ్ సార్ మీరు చెప్పేది వినపడటం లేదు నాకు. లోకేష్ బాబు గారు చెప్పేది వినపడటం లేదు. చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. సార్ యాజ్ టీజ్ మై హంబల్ రిక్వెస్ట్, అన్ని అక్కడే కంటిన్యూ చేయాలా? రాయలసీమ అన్ని రకాలుగా దెబ్బతినింది, ఉన్న రాజధాని పోగొట్టుకుంది. కాబట్టి వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా వీటన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఇంకా అడిషనల్ గా ఇంకా ఏమైనా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. అమ్మా కూర్చోమ్మా, కన్సర్న్ మంత్రి గారు ఉన్నారు కదా. అరే ఏం సాంప్రదాయం ఇది? అరే మంత్రి గారు ఉన్నారు కదమ్మా, నువ్వు వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ కాదమ్మా, దయచేసి ఇది పద్ధతి కాదు. మంత్రి గారు చెబుతా ఉంటే మీరు లేచి మాట్లాడుతూ ఉంటే ఏంటది? అరే ఏంటిది? కన్సర్న్ మంత్రి గారు చెబుతున్నారు, మీరు ప్రతిదీ మాట్లాడితే ఎలాగా? రాయలసీమ అయితే ఆవిడ మాట్లాడమనండి, ఆయన కూర్చోమనండి. ఏంటిది సార్? ఇది కరెక్ట్ కాదు సార్. కూర్చోండి. శివరారెడ్డి గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. చైర్మన్ సార్, ప్రశ్నలో వారు అడిగింది లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, సిబిఐ కోర్ట్స్, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, ఏపీఆర్. హైకోర్టు బెంచ్ గురించి ప్రస్తావన లేదు. దాన్ని మా ప్రభుత్వమే చాలా ముఖ్యంగా స్పష్టంగా మా విధానం హైకోర్టు బెంచ్ అనేటువంటిది మీరు 3 రాజధానులు చెప్పినప్పుడు ఉంది, ఈ రోజుకి ఉంది. కమిటెడ్ గా దాని మీదే మేము స్టేట్మెంట్ ఇచ్చాం. మీ పాలసీలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి లేము, మా ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము హైకోర్టు బెంచ్ అన్నాం. బెంచ్ కమిట్మెంట్ శాసనసభ వేదికగానే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఏదైతే లోకాయుక్త ఉందో దాన్ని షిఫ్ట్ చేయడం లేదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని షిఫ్ట్ చేయడం లేదు. సిబిఐ కోర్ట్స్ అధ్యక్ష 4 ప్రాంతాలకు 4 ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో షిఫ్ట్ చేసేది ఏం లేదు అధ్యక్ష. అది 4 ప్రాంతాలకు ఆల్రెడీ 4 ఉన్నాయి. దాంట్లో వక్ఫ్ బోర్డ్ అక్కడే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష నేను పదే మీకు మొన్న కూడా చెప్పా, మా లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రులందరికీ కూడా, మీ శాఖల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిప్పి చూడాలి అనేటువంటి ఆలోచనతో పోవద్దు. మంచి ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించే చూడండి, అంతే తప్ప రివర్సల్ మాత్రం మీరు ఇంటెన్షనల్ గా చేసే ఆలోచనలో పోవద్దు అని మేము ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాం అధ్యక్ష. మా పాలసీ యాక్చువల్గా ఇక్కడ పెట్టాలని కానీ పెట్టారు. ఎస్, లెట్ ఇట్ కంటిన్యూ అనేటువంటి మ్యాగ్నానిమస్ స్టాండ్ ని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదే విషయాన్ని వారికి చెప్తున్నా అధ్యక్ష. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ గురించి అధ్యక్ష, ఇది ఎందుకంటే సభ్యులు అడిగారు పరిశ్రమలకి వాళ్ళే ఛాంపియన్, రాయలసీమకి ఏదో వాళ్ళ ఛాంపియన్ అని. రాయలసీమలో కియా మోటార్స్ ఎవరి టైంలో వచ్చింది అధ్యక్ష? ఈ 5 ఏళ్లలో రాయలసీమలో ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అధ్యక్ష? ఒక్క సింగిల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్ష. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏదైతే కొప్పర్తి మాట్లాడుతున్నారో దానికి ఫండ్స్ టైఅప్ తీసుకొచ్చింది మేము అనేటువంటిది గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. సో వీఆర్ కమిటెడ్, వీఆర్ కమిటెడ్. ఎందుకు మేము వస్తున్నాం అధ్యక్ష, కొంచెం ఓపిక వినండి. వీఆర్ కమిటెడ్. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేయాల్సి వస్తా ఉంది. 5 సంవత్సరాలు ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ తేకుండా, ఇండస్ట్రీస్ తేకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తరలించారు. ఎందుకు జరిగింది ఎంఎస్ఎంఈ అంటే కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టైఅప్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది క్యాపిటల్లో ఉండాలన్నటువంటి సజెషన్ వస్తే సంబంధిత శాఖ వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చి దీన్ని ఓవరాల్ పిక్చర్ తీసుకుందాం, అబెన్స్ పెట్టండి అని వీళ్ళెవ్వరూ ప్రశ్న లేవనెత్తక ముందే
గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అబెయన్స్లు పెడుతూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి రాయలసీమకి ఏది అవసరమో ఏది ప్రాముఖ్యమో అనేటువంటిది మేము నిర్ణయం తీసుకుని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మేము నిర్ణయాలు తీసుకుంటామనేటువంటిది ప్రభుత్వం నుంచి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండవది, సడన్ గా శ్రీబాబు ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. 5 ఏళ్లలో 2 సభల్లో ఒక్క రోజైనా శ్రీబాగ్ ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. శ్రీబాగ్ ఒప్పందం అసలు ఎప్పటిది అధ్యక్ష? ఎవరి మధ్య జరిగింది? తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర ఏర్పాటైనప్పటిది. దాని తర్వాత ఆంధ్ర ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ గా తెలంగాణతో కలిసి మారింది, తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర అయిపోయింది. పోనీ ఎవరు సార్ ఆ శ్రీబాగ్ ఒప్పందంలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు రాసుకున్నటువంటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీని అధ్యక్ష. వాళ్ళల్లో గ్రూప్ రైవలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు ఆ గ్రూప్ రైవలరీస్ ని అధిగమించడానికి రాసుకున్నటువంటి ఒప్పందం. మేము ఇవాళ చిత్తశుద్ధితో రాయలసీమకి నీటి తరలింపు ఏదైతే శ్రీబాగ్ ఒప్పందంలో ఉందో 5 ఏళ్లలో హంద్రీనీవాలో 1 కిలోమీటర్ కెనాల్ అయినా మీరు వైడెన్ చేశారా? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తరఫున మేమందరం కూడా చెప్తున్నాం, మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హంద్రీనీవా వైడనింగ్ అనేటువంటిది మేము ప్రారంభిస్తాం. రాయలసీమకి శ్రీబాగ్ ఒప్పందంలో చెప్పినట్టుగానే చెప్పకపోయినా కూడా మేము నీటిని తీసుకుపోతాం అనేటువంటి చెప్తామన్నాం అధ్యక్ష. ఇవాళ మీరు ఇంకో రూపంలో రండి, ఎన్ని క్యూసెక్లు అనేది చెప్తాం మేము. మీరు ఇంకో రూపంలో రండి. ఇవాళ ఒక్క సింగిల్ రాయలసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష, రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అయినా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారేమో చెప్పమనండి అధ్యక్ష. మీరు సడన్ గా రాయలసీమ ఛాంపియన్స్ లాగా మారిపోయి ఎక్కడో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తవ్వి తీసుకొచ్చి ప్రజల ముందు మళ్ళీ ఒక రాజకీయ పరమైనటువంటి కోణాన్ని నేను ఒకటే కోరుతాను. ఇది వేదిక కాదు, ఇది కౌన్సిల్ వేదిక కాదు. ఇక్కడ ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి, మేము చెప్తాం. మీ రాజకీయ పరమైన అజెండాను తీసుకురావడానికి శాసన మండలిని వేదికగా చేసుకుని ఇదేదో రాయలసీమ ప్రభుత్వం వేరే ఆలోచనలు చేస్తుంది. రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తున్నాం. మీ ఎంఎస్ఎంఈ దాని మీద మా స్టాండ్ క్లియర్ గా చెప్పాం. మళ్ళీ ఇప్పుడు లా జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద క్లియర్ గా చెప్పాం. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. వీఆర్ కమిటెడ్ టు రాయలసీమ. మీకెంత ఆతృత ఉందో ఆవేదన ఉందో అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఖచ్చితంగా మాకు కూడా అంతే ఉంది. దానికన్నా రెట్టింపు ఉందని చెప్తే మీరు బాధపడతారేమో, కానీ డెఫినెట్ గా మాకు రెట్టింపు ఉంది. మా ముఖ్యమంత్రి గారికి కూడా కమిట్మెంట్ ఉంది. వి విల్ రాయలసీమకి ఏం చేయాలో నీటి విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ తప్పకుండా చేస్తామనేటువంటిది మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. I am announced to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. I am accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly. I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on 21 November 2024 and signed by me. 1. The Andhra Pradesh Land Grabbing Prohibition Bill 2024. The Andhra Pradesh Prevention of Dangerous Activities of Bootless, Dacoits, drug offenders, Gundas, immoral traffic offenders and land grabbers Amendment Bill 2024. The above bill are before the House. I am to announce to the House that answers pertaining to 09 short questions and 02 short notice questions which were not included in the business of the House on any day till 22/11/2024 are placed on the table of the House, and they shall form part of the proceedings of the House. I am also to announce to the House that in respect of rest of the short questions and short notice questions which were admitted and communicated to the departments and for which answers have not been received, concerned ministers may send answers delivery to the respective members under
intimation to this secretariat. All papers, including the agenda, are deemed to have been laid on the table of the House. Bills, sir? Government bills. బిల్స్లోకి వెళ్తాం. చెప్పండి. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలోనూ సెషన్స్కి లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ అలాగే అసెంబ్లీకి కానీ లేకపోతే శాసనమండలికి కానీ శాసనసభకు కానీ కొన్ని నిబంధనలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ఆ నేపథ్యంలో ఇవాళ రోజున మన శాసనసభ శాసనమండలి శాసనసభ సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉండాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి నిరసన తెలియజేస్తున్నాం. మా ప్రొడక్షన్ అది వేరే హౌస్ లేదు కదా, అది సార్ 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 అది అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ. ప్లీజ్ సార్ సార్ నేను చెప్తున్నా రిక్వెస్ట్, ఇది వేరే కాదు సార్, నేను చెప్తున్నా సార్. ఎల్ఓపి గారు, అది అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ. మీరు ఇక్కడ దాన్ని ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు. డిసైడ్ చెప్పడానికి నాకు అవకాశం ఉంది. నాది ఎలక్షన్ గురించి మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. అదర్ దాన్ దట్ ఇది గౌరవం కాదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మెంబర్ కి గౌరవం కాదు సార్. సార్ అది వేరే సభలోది, ఇక్కడ సంబంధం లేని విషయం. దయచేసి ఇది రికార్డులకు పర్మిట్ చేయొద్దండి సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. దయచేసి ఇది రికార్డు నుంచి తొలగించండి సార్. సభ్యులు రికార్డు నుంచి తొలగించండి సార్. సార్ లోకేష్ గారు మాట్లాడుతున్నారు, కూర్చో. లోకేష్ గారు అధ్యక్ష, మళ్ళీ నాకు చిన్న డౌట్ అధ్యక్ష. అంటే సెషన్ కి వాకౌట్ చేస్తున్నారా లేదంటే బిల్లు కోసం వాకౌట్ చేస్తున్నారా? అది లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు చెప్పలేదు అధ్యక్ష. మళ్ళీ మొన్నట్లాగా అట్టేలిట్ వస్తారేమో, కొంచెం దయచేసి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అది వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. మీకు కూడా తెలియదు అధ్యక్ష? నాకెలా తెలుస్తుందండి? చెప్పలేదు అధ్యక్ష. నాకెలా తెలుస్తుందండి? మీకు అంటే మీకు చెప్పారు, అంటే మీకంటే అక్కడ చెప్పారు, చెప్పింది నాకు అర్థం లేదు. వాకౌట్ చేస్తున్నా అన్నారు అంతే. సరే, ప్లీజ్ 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 ప్లీజ్. I request the Minister for Municipal Administration to move the motion for taking into consideration of the Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2024. Honorable Chairman sir, I beg to move that the Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2024 as passed by the Legislative Assembly be taken into consideration. Motion moved. Kluptanga. అధ్యక్ష, గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం మున్సిపాలిటీలో చెత్తను కలెక్ట్ చేయడానికి చెత్త పనులు వేసింది అధ్యక్ష. ఆ చెత్తను సేకరించడానికి సర్వీస్ ప్రొవైడర్స్కి నెలకి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయల వరకు కలెక్ట్ చేయడం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో సేబు, గుంటూరు అనంతపురం ప్రాంతంలో రెడ్డి ఎంటర్ప్రైజ్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీటిని 40 మున్సిపాలిటీస్లో మొదట స్టార్ట్ చేయడం జరిగింది. వీరికి నెలకి 13.94 కోట్లు పేమెంట్ అధ్యక్ష. అయితే దీనివల్ల అనేక మంది అనేక ఇబ్బందులు పడటం, నిరసనలు తెలియజేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నాలు చేశారు. చెత్తను తీసేయాలని ప్రజలు కోరితే కొంతమంది వైఎస్ఆర్సీపీ మంత్రులు హేళన కూడా చేశారు వాళ్ళని. అదేవిధంగా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ముందు ట్రాక్టర్లతో తెచ్చి చెత్త వేశారు.
కొన్ని చోట్ల తాగునీటిని కట్ చేశారు. ప్రతి శనివారం వాలంటీర్స్ని పెట్టి చెత్త పన్ను కలెక్ట్ చేయమని వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఈ విధంగా అనేక ఇబ్బందులు ప్రజలు పెడితే ప్రజల యొక్క నాడిని గత ప్రభుత్వం గమనించకపోతే మా యొక్క నాయకుడు దాన్ని గమనించి ప్రభుత్వం రాగానే చెత్త పన్నుని తీసేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ సెక్షన్ 491A ద్వారా 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ 170B ద్వారా చెత్త పన్ను వేసే యాక్ట్కి సవరణ చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం యాక్చువల్గా ఈ సభలో దాన్ని సవరణ చేసి చెత్త పన్ను తీసేసి దానికి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని యాక్చువల్గా సభ ఆమోదించాల్సిందని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు ప్రతిపాదించిన ఈ బిల్లుని మేము బలపరుస్తున్నాం. వాస్తవంగా గత ప్రభుత్వంలో ఇది బిల్లుగా వచ్చినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు మా పీడీఎఫ్ గ్రూప్ ఉంది అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన విధంగా అనేక ఆందోళనలు జరిగింది. ఆందోళనలో కూడా మేము పాల్గొన్నాం, అరెస్టులు కూడా అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తేదలుచుకున్న విషయం, ఈ చెత్త వివిధ మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సేకరించేటప్పుడు రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది అధ్యక్ష. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పద్ధతి అనుసరించడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఉదాహరణకు మా గుంటూరు చుట్టుపక్కల జందాల్ అనే కంపెనీ పెట్టారు. ఆ విధంగా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఈ చెత్తకు సంబంధించి డెవలప్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి. మంత్రి గారు. అధ్యక్ష, 2014-19 దాకా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం అనేక దేశ విదేశాల్లో ఈ సాలిడ్ వేస్ట్ ఎలా జరుగుతుందో స్టడీ చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు మెజారిటీ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ ఉంది. దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కంబైన్డ్ జిల్లాల్లో 10 జిల్లాల్లో యాక్చువల్గా అనౌన్స్ చేయటం, గుంటూరు విశాఖపట్నంలో ఈ రెండిట్లో అంటే 10 జిల్లాల్లో యాక్చువల్గా అనౌన్స్ చేసినప్పుడు టెండర్లు పిలిచాం అధ్యక్ష. అయితే మేము ఏదైతే టెండర్లు పిలిచి చేసామో అందులో 2 మాత్రమే విశాఖపట్నం గుంటూరు ఈ 2 పనిచేస్తున్నాయి అధ్యక్ష. అయితే మిగతా జిల్లాల్లో కూడా పెట్టమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కడప, రాజమండ్రి, నెల్లూరులో మాత్రం వైబుల్ అవుతుందని చెప్పడంతో ఆ 2 టెండర్లు తొందరలో వస్తున్నాయి అధ్యక్ష. మిగతా దగ్గరలో కూడా ఈరోజు అనేక మెథడ్లు వచ్చినాయి, వాటి ద్వారా చెత్తను సేకరించి చేస్తాం. అయితే ఈరోజు గత ప్రభుత్వం సేకరించిన 85 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు చెత్త ఉంది అధ్యక్ష. ఆ మొత్తాన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నాం. వచ్చే అక్టోబర్కి 2వ తేదీకి ఈ చెత్త అంతా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేస్తున్నాం అధ్యక్ష. The question is that the Andhra Pradesh Municipal Law Second Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for the clause 2 and 3, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Clause 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Municipal Administration to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Human Resources on behalf